ఇది మామిడి చెట్టు ఇది. ఓకే. సో ఇప్పుడు మామిడి చెట్టు కూడా కాదరు కాస్తున్నాయి. మీకు ఇక్కడ ముందు వెళ్తే ఆల్రెడీ పిందెలు స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. కానీ ఇప్పుడు ఉంచొద్దు కాబట్టి తీసేస్తున్నాము. ఇంకొక చెట్టు బలమైన తర్వాత అప్పుడు దాని కాద ఆపాలి. ఓకే. ఇప్పుడే ఆపితే ఆ చెట్టు బలం తగ్గిపోతుంది, పడిపోతుంటుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నేచర్స్ రిట్రీట్ స్టెర్లింగ్ ప్రాపర్టీస్ వారి ఈ ప్రాజెక్ట్లో మనం ఈ సైట్లో ఈరోజు ఉన్నాము. ఈ సైట్ ఎవరన్నా, నేను చెప్పేది ఏమంటే ఎవరన్నా వీకెండ్స్ సెలబ్రేట్ చేయాలంటే హైదరాబాద్ నుంచి మనం ఏ అవుట్స్కట్స్కి వెళ్ళినా కూడా మినిమం వీ హ్యావ్ టు స్పెండ్ 50 కిలోమీటర్స్ అనమాట. 50 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే 45-50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే బెస్ట్ అడ్వెంచర్, బెస్ట్ లొకేషన్ వితౌట్ ఎనీ పొల్యూషన్ మనకు దొరుకుతుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కూడా మనకు ప్యారడైస్ నుంచి దాదాపు 45-50 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు సిటీలో అంతా ఎలా ఫ్లైఓవర్స్ నిర్మించారో మేడ్చల్లో కూడా మొత్తం ఇప్పుడు ఫ్లైఓవర్స్ నిర్మించున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో ఆ ఫ్లైఓవర్స్ వర్క్ మొత్తం అయిపోవచ్చు. ఆ 45 మినిట్స్ 50 మినిట్స్ ఏదైతే వే ఉందో అది కూడా చాలా తగ్గొచ్చు నాకు తెలిసి. అది వచ్చేసి 20 to 25 మినిట్స్ అవ్వచ్చు కదా కృష్ణ గారు. ఇప్పుడు ఫ్లైఓవర్స్ మొత్తం బోయినపల్లి నుంచి మేము ఫ్లైఓవర్ వేసామంటే ఆల్రెడీ మేడ్చల్ ఎండింగ్ వరకు డైరెక్ట్ ఫ్లైఓవర్స్ నీకు 10 నిమిషాలు వచ్చేస్తాం. 10 అయితే 20 మినిట్స్ చెప్పాను, 15 మినిట్స్ 10 మినిట్స్లోనే వచ్చేస్తారని కృష్ణ గారు చెప్తున్నాడు. అయితే ఆ విధంగా ఉన్న ఈ నేచర్స్ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇది ఒక బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అవ్వచ్చు నేచర్స్ రిట్రీట్ ప్రాజెక్ట్. సార్, ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఇక్కడ కొన్నారో ఆ అమౌంట్ డబుల్ ట్రిబుల్ అవ్వడానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు పడవచ్చు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా? అంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ రేజ్ ఉంది సార్, చాలా రేజ్ ఉన్నది. అది రీజనల్ రింగ్ రోడ్ కూడా దగ్గర, అవుటర్ రింగ్ రోడ్, అవుటర్ ట్రిబుల్ ఆర్ వచ్చేసి ఇక్కడే జస్ట్ తూప్రాన్ అవతలనే రింగ్ రోడ్ స్టార్ట్ అయింది. ఓకే. సో రింగ్ రోడ్ కు దగ్గర అవుతుంది. అవుటర్ కు, ఓఆర్ఆర్ కు, ట్రిబుల్ ఆర్ కు మధ్యలో వస్తుంది. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఓఆర్ఆర్ నుంచి ట్రిబుల్ ఆర్ వరకు అన్ని ఏమంటారు క్లస్టర్స్ చేసుకుంటూ ఒక్కొక్క సెక్షన్ వైజ్ డెవలప్ చేస్తామంటారు. ఓకే. అట్లా ఇంకా బెనిఫిట్ వస్తుంది. రాబోయే 2 సంవత్సరాలలో ఇది డబుల్ కూడా కావచ్చు, ట్రిబుల్ కూడా కావచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే 2-3 సంవత్సరాల్లో డబల్ కాదు ట్రిబుల్ కూడా కావచ్చు. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ మరియు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ట్రిబుల్ ఆర్ వస్తుందో ఈ 2 రోడ్లకు మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆనుకొని ఉంటుంది. కాబట్టి రాబోయే 2 సంవత్సరాల్లో నేను చెప్పలేను ట్రిబుల్ కావచ్చు, డబల్ కావచ్చు. ద బెస్ట్ ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ ఏది అంటే జిఎంకే స్టెర్లింగ్ ప్రాపర్టీస్ వాళ్ళ నేచర్స్ రిట్రీట్ ప్రాజెక్ట్ అని మనం అందరం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు ఒక మంచి, సరే మనం అమ్ముకోవడం అవసరం లేదు, మనకు పెట్టుకోవాలంటే మంచి ఫామ్ హౌస్తో పాటు ఒక క్లబ్ హౌస్ ఉన్న ప్రాజెక్ట్ ఒక ఎవరైతే ఉన్నారంటే అది కేవలం జిఎంకే స్టెర్లింగ్ ప్రాపర్టీస్ వాళ్ళు, జిఎంకే నేచర్స్ రిట్రీట్ వాళ్ళు మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇన్ని అద్భుత సదవకాశాలు మరియు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ 3 సంవత్సరాల పాటు ప్లాంటేషన్ మెయింటెనెన్స్ ఫ్రీగా ఇస్తున్న ఏకైక ప్రాజెక్ట్ జిఎంకే స్టెర్లింగ్ ప్రాపర్టీస్ అని అనుకోవచ్చు. మీరు కూడా జిఎంకే స్టెర్లింగ్ ప్రాపర్టీస్లో మీ ప్రాపర్టీ అనేది కొనుక్కోవాలనుకుంటే, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే జిఎంకే స్టెర్లింగ్ ప్రాపర్టీస్ వారిని సంప్రదించవచ్చు. మా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కింద నంబర్స్ ద్వారా కానీ SMS ద్వారా కానీ వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న డీటెయిల్స్, ప్రైస్ స్ట్రక్చర్ కూడా వాళ్ళతో మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.